బీజేపీ పార్టీ దొరల పార్టీనే, టీఆర్ఎస్ పార్టీ దొరల పార్టీనే. ఈ దొరల పార్టీలన్నింటిలో మన ఎమ్మెల్యే గెలిచినా ఎంపీ గెలిచినా మనం ఏ రకంగానూ పనికిరాదు. మన భక్తులు మారలేదు. ఈ రోజు వరకు మన ప్రజలు పెన్షన్ డబ్బుల కొరకు ఎదురు చూస్తారు, నెల నెల పెన్షన్ కొరకు ఎదురు చూస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కొరకు ఎదురు చూస్తారు. 75 ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి. 75 ఏళ్ళ నుంచి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళను గెలిపించడం, టీడీపీ వాళ్ళను గెలిపించడం, టీఆర్ఎస్ వాళ్ళను గెలిపించడం. కానీ మన భక్తులు ఎందుకు మారలేదు? వాళ్ళ భక్తులు మారిపోవడానికి కారణం ఏంటి? మన భక్తులు మారిపోవడానికి కారణం ఏంటంటే ఆ పార్టీల యజమానులు ఎవరైతున్నారో వాళ్ళందరూ దొరలు కాబట్టి మన భక్తులు మారలేదు. అయితే ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా ఒకటే. ఈ మూడు పార్టీలు కూడా వాటి పేర్లు వేరు తప్ప వాటి విధానాలన్నీ ఒకటే, వాటి పరిపాలన విధానాలన్నీ ఒకటే. కాబట్టి కాంగ్రెస్ లో గెలిచిన ఆయన బీజేపీలో పోతాడు, బీజేపీలో గెలిచిన ఆయన టీఆర్ఎస్ లో పోతాడు, టీఆర్ఎస్ లో గెలిచిన ఆయన మళ్ళీ బీజేపీలో పోతాడు. ఇవన్నీ ఒకటే. కాబట్టి ఏ పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీలో పోయినా వాళ్ళకి పెద్ద తేడా ఏంటి? ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా ప్రజలకు ద్రోహం చేసే పార్టీలు కాబట్టి. ఈ పార్టీలన్నీ 75 ఏళ్ళ నుంచి పరిపాలించాయి. మరి మన భక్తులు ఎందుకు మారలేదు? మన భక్తులు ఎందుకు మారలేదు? ఈ రోజు వరకు కూడా మనం అడుక్కునే పరిస్థితులలో ఎందుకున్నాం? అడుక్కోవడం అంటే గుర్తుపెట్టుకోవడం కాదు. అడుక్కోవడం అంటే ఈరోజు మనం ప్రతి నెల పెన్షన్ కావాలని అడుగుతున్నాం, ఇల్లు అడుగుతున్నాం, మాకు బతకడానికి ఏమీ లేదు, మాకు ఇక్కడ 3 ఎకరాల భూమి ఏమైనా అడుగుతున్నాం, ఏంటంటే మాకు ఉద్యోగాలు కావాలి, మా పిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం. మనం అన్ని రకాల అనుకోవాల్సిన పరిస్థితి మనకి ఎదుర్కొచ్చింది. భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాకముందు, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రాయకముందు ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అసమానపడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఏ ప్రజలు కూడా సమానం కాదు, ఆస్తిలో సమానం కాదు, సంపదలో సమానం కాదు, అదేవిధంగా సమాజంలో సామాజిక హోదాలో కూడా సమానం కాదు. ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రజలకు, బడికి వెళ్ళి చదువుకునే అవకాశం లేనటువంటి ప్రజలకు, గుడికి వెళ్ళే అవకాశం లేనటువంటి ప్రజలకు, రోడ్డు మీద నడిచే అవకాశం లేనటువంటి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి మహానుభావులు, ఆ మహానుభావులు మనకు అందరినీ హక్కుల రూపంలో ఇవ్వడం వల్ల మనం ఈరోజు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి బ్రతుకులు బతకడానికి అవకాశం వచ్చింది. దీన్ని చూసి తట్టుకోలేని దొరలు వాళ్ళ పార్టీలు ఈ హక్కులను మన ప్రజలకు తీసేయాలనుకుంటారు. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాతనే, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాతనే మన ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మత మైనారిటీలు వీళ్ళందరూ కూడా సర్పంచులు కావడానికి అవకాశం ఏర్పడ్డాయి, డిప్యూటీసీలు కావడానికి అవకాశం ఏర్పడ్డాయి, ఎమ్మెల్యేలు కావడానికి, ఎంపీలు కావడానికి, ముఖ్యమంత్రులు కావడానికి, ప్రధానమంత్రులు కావడానికి మనకు హక్కులు వచ్చాయి. కానీ తీరా చూస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం వల్ల మనకు అందాల్సినటువంటి అవకాశాలు అందలేదు, మనకు దక్కాల్సిన హక్కులు దక్కలేదు. ఈ రోజు మనం వెనుకబడుతున్నాం. ఈ క్రమంలో బీజేపీ ప్రజలకు హక్కులు ఇవ్వకుండా, ప్రజలకు అభివృద్ధి చేయకుండా, ప్రజలను మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారే తప్ప మేము ప్రజలకు ఈ పని చేశాం కాబట్టి మాకు ఓటేయండి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అడగట్లేదు. మరి నరేంద్ర మోడీ ప్రజలకు ఏం చేసిండు? బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది అంటే బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదు. మతం పేరు చెప్పి, రాముడి పేరు చెప్పి, రాముడు బీజేపీలో కొట్టకే దేవుడు అమ్మాయి దేవుడు కాదా? మరి బీజేపీ రాముడి పేరు చెప్పి, మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు తప్ప ఏం చేసింది ప్రజలకు? ఇవాళ ప్రజలకు ఏం చేసిందని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని మనం గెలిచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ దేశాన్ని 63 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కూడా ఈ ప్రజలను వెనుకబడి నెట్టేసింది, వెనుకబడినట్టు చేసింది. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి
వెనుకబడిపోయినట్టు ప్రజలకు ఏ రకమైన వీళ్ళందరూ కూడా దొంగ కొరకు పరిపాలించారు. దొంగ కొరకు మాత్రమే ఈ ప్రభుత్వాలు తప్ప అంతేకాకుండా ద్వారా ఈరోజు ఏ ప్రజాస్వామ్యం మూలంగా అయితే మనకు కొన్ని హక్కులు వచ్చి బట్టలు వేసుకొని బయటికి పోయి మనం కూడా ఇతరులాగే మనుషులా బతుకుతున్నామో కులములకు వదిలిపెట్టి మనం టీచర్లుగా లాయర్లుగా పోలీసులుగా రకరకాల వృత్తులు చేస్తున్నామో ఆ వృత్తులు చేయకుండా మనం మళ్ళీ కులవృత్తులు చేసుకొని మళ్ళీ బానిసలుగా మనం బ్రతికే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. ఆ కుట్రలో పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాజ్యాంగం మారినట్లయితే ఈ ప్రజాస్వామ్యం రద్దయితే ఇదే మనకు చివరి ఎన్నిక అవుతుంది. కాబట్టి మనము ఈ పార్టీలను ఓడించి మన చైతన్యాన్ని కనుక ఈ దుర్మార్గ పాలక పక్షాలకు అర్థమయ్యేటట్టు చేసినట్లయితే ఖచ్చితంగా మన రాజ్యాంగం జోలికి రాదు, మన ప్రజాస్వామ్యం జోలికి రాదు. ఆ పార్టీలను ఓడించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ పార్టీలు కూడా అవి ఇప్పటి వరకు ప్రజలకు చేసి ప్రతి ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ప్రారంభించేటప్పుడే మనం డెవలప్ చేసుకుంటే 25 సంవత్సరాల సమయం వాళ్ళకి సరిపోలేదు. ఇక మళ్ళీ వాళ్ళు ఏం డెవలప్ చేస్తారు. కాబట్టి మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం మనం మన ఓటర్కును రక్షించుకోవడం కోసం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే వాళ్లకు అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉండాలి. కాబట్టి వాటిని రక్షించుకోవాలంటే మనమందరం ముందుగా బహుజన్ సమాజ్ పార్టీ మీద ఓటేసి ఈ రాజ్యాంగాన్ని రక్షించే బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తుపై ఓటేసి ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఓడేటి సుజాత గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున నేను విన్నవిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మన ఓటు, మన ఓటు. ఏనుగు గుర్తుకు ఓటేద్దాం, రాజ్యాంగాన్ని రక్షిద్దాం. 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 థ్యాంక్ యూ. ఏనుగు గుర్తుకు ఓటేద్దాం, రాజ్యాంగాన్ని రక్షిద్దాం.